నమస్తే, వెల్కమ్ టు ప్రతిపక్షం. ఇది ప్రజల పక్షం. నేను మీ జర్నలిస్ట్ అనిల్. మదనపల్లి ఘటన మనందరికీ తెలిసిందే. నిన్ను కూడా మదనపల్లి ఘటన పైన అందరూ కూడా చాలా అంటే చాలా ఒక అత్యంత పాశకమైన ఘటన, అత్యంత దారుణమైన ఘటన అంటూ కూడా చాలా మందిని ఇది కలిసివేసింది ఈ మదనపల్లి ఘటన. మదనపల్లిలో ఆటలు ఆడుకుంటున్నటువంటి 7 ఏళ్ల చిన్నారి జీవితాన్ని చిదివేసినటువంటి నరరూప రాక్షసుడు ఇట్టకేలకు చచ్చాడు. కానీ వాణ్ణి చిత్రహింసలు పెట్టకుండా, చిత్రహింసలు పాలు కాకుండా చనిపోయాడే అనే ఒక బాధ తప్పితే మొత్తానికైతే ఆ నరరూప రాక్షసుడు ఆ చిన్నారి జీవితాన్ని చిదిమేసినటువంటి ఆ నరరూప హంతకుడు ఇట్టకేలకు చచ్చాడు. ఆ పాప మళ్ళీ తిరిగి రాకపోవచ్చు కాక, కానీ ఆ కుటుంబానికి మాత్రం న్యాయం జరిగిందని చెప్పాలి వాడి చావుతో. నిన్న మదనపల్లిలోని కానసానిపల్లిలో 7 ఏళ్ల చిన్నారి అదృశ్యమైంది. సో అదృశ్యం తర్వాత ఇంతకీ ఏమైందని చెప్పేసి పాప అందరూ కుటుంబ సభ్యులతో పాటు ఆ గల్లీ మొత్తం కూడా ఆరా తీశారు, గాబరపడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏమైందని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆ పాప వివిధ జీవిగా ఓ డ్రమ్ములో వివిధ జీవిగా మారిపోయినటువంటి సన్నివేశాన్ని చూసినటువంటి ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అప్పటి వరకు కూడా అల్లారు ముద్దుగా పాప అటు ఇటు గంతలేస్తూ ఆ వీధులు అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ ఆటలాడినటువంటి ఆ సన్నివేశం చూసి ఒక్కసారి ఆ డ్రమ్ములో వివిధ జీవి మారిపోయినటువంటి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత ఆ కుటుంబ సభ్యులే కాదు, ఆ చూసినటువంటి యావత్ ఆ గ్రామస్తులు సైతం కూడా కంటతడి పెట్టారు. దుఃఖాన్ని కలిగించింది ఆ ఘటన చూసిన తర్వాత, ఆ దృశ్యం చూసిన తర్వాత. సో ఇందులో విస్తుపోయే నిజాలు మనకు బయటకు వచ్చినాయి. ఆ చిన్నారిని చిదివేసినటువంటి ఆ వ్యక్తి ఎవడో కాదు, ఆ పాప ఉంటున్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి అనిగా పోలీసులు నిర్ధారించారు. కులవర్ధనటువంటి ఒక నీచుడు, కామాంధుడు, దరిద్రుడు, వాణ్ణి ఇంకా ఏమని పిలుస్తారో అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఎందుకంటే 7 ఏళ్ల చిన్నారండి, 7 ఏళ్ల చిన్నారికి ఏం తెలుస్తుంది? తనకు జీవితం అంటే ఏం తెలుస్తుంది? అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కుటుంబ సభ్యులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు ఆ కులవర్ధనటువంటి నీచుడు, దరిద్రుడు. సో ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ కులవర్ధన నీచుడు, కామాంధుడు, నరరూప రాక్షసుడు పాపకి మాయ మాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్ళి అత్యంత పాశవికంగా కామ కోరికలు తెచ్చుకున్నాడు ఆ 7 ఏళ్ల చిన్నారి పైన. ఆ పాపని అత్యాచారం చేసి అత్యంత దారుణంగా చంపి డ్రమ్ములో పడేయడం జరిగింది. సో పోలీసులు ఇందులో నిజాలు బయటపెట్టారు. ఆ పాపను ఎంత దారుణంగా హత్య చేశారంటే, అత్యాచారం చేసిన తర్వాత 7 ఏళ్ల చిన్నారిని రేప్ చేసిన తర్వాత, అంటే ఇది చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు, చెప్పడానికి కూడా నాకు అసలు మాట్లాడదామంటే కూడా, ఎందుకంటే 7 ఏళ్ల చిన్నారి ఏం తెలుస్తుంది తనకి ఏం తెలుస్తుంది? అసలు చదువుకోవడము, అమ్మ నాన్నతో మాట్లాడము, టీవీ చూడడం తప్పితే 7 ఏళ్ల చిన్నారి ఆ పిల్లలకి ఏం తెలుస్తుందండి? అట్లాంటి చిన్నారిని తీసుకెళ్ళి మాయ మాటలు చెప్పి మరి, ఇప్పుడు మనం మామూలుగా ఇంటి దగ్గర ఉంటాం, మన ఇంటి పక్కన వాళ్ళు మన బంధువులు కాకపోయినా కూడా మనం బాబాయో, మామనో, తాతనో ఏదో ఒక వరుసతో పిలుస్తూ ఉంటాం. సో ఇంటి పక్కన వాళ్ళు పిలిస్తే మన తాతనే కదా, మా ఇంటి పక్కన అంకులే కదా, మా ఇంటి ముందు బాబాయే కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోతాం, గుడ్డిగా నమ్ముతాం. ఎందుకంటే మనం వాళ్ళ ఇంట్లో వాళ్ళ తర్వాత మనం ఎక్కువ నమ్మేది ఇంటి పక్కన వాళ్ళనే, చుట్టుపక్కల వాళ్ళనే. ఇట్లాంటి దాన్ని ఆసరా చేసుకున్నాడు ఈ బెదవ కులవర్ధన్. పాపను పిలిచి అత్యంత దారుణంగా పాశవికంగా రేప్ చేసి శరీర భాగాలు, 7 ఏళ్ల చిన్నారి శరీర భాగం మొత్తం విరిచిందంట. ఆ టైంలో ఆ పాప ఎంత నరక యాతన అనుభవించిందో ఒకసారి ఆలోచించుకోండి. మనం మామూలుగా పెద్దవాళ్ళకి దెబ్బ తగులుతూనే మనం ఓర్చుకోలేం, చేతికో కాళ్ళకో దెబ్బ తగులుతూనే, చిన్న ఫ్రాక్చర్ అయితేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది 7 ఏళ్ల చిన్నారి ఆ శరీర భాగాలన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ విరిచేసి ఆ డ్రమ్ములో కుక్కిందంట. వాడు ఎంత సైకోగాడు అనుకోవాలి మనం. సో ఇంటి పక్కల వాళ్ళు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఘటన చూసిన తర్వాత చాలా అంటే చాలా జాగ్రత్త పడాలి మనం, చాలా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే ఇంటి పక్కన ఇట్లాంటి కులవర్ధన లాంటి నీచులు ఎంతోమంది ఉంటారు. మన పిల్లల పట్ల మనం ఏ మరపాటు చేసినా ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ ఘటన కొత్తది కాదు, గతంలో చాలా జరిగినాయి. గతంలో హైదరాబాద్లో ఒక పాపను ఇదే తరహాలో ఒకడు నీచుడు రమ్మని పిలిచి ఇంట్లోకి మాయమాటలు చెప్పి ఐస్ క్రీమ్ కొనిపించి అత్యాచారం చేసి చంపేసిండు. తర్వాత వాడు వరంగల్ ఎక్కడో రైల్వే పట్టాల దగ్గర
సూసైడ్ చేసుకొని చనిపోయిండు. ఆ తర్వాత మనం సుల్తానాబాద్లో కాట్నపల్లిలో పొట్టకూడి కోసం ఆదిలాబాద్ నుండి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీ ఒక రైస్ మిల్లో, కాట్నపల్లిలో రైస్ మిల్లో పనిచేస్తూ ఉంటే అదే పక్కన ఉన్నటువంటి ఇంకొక రైస్ మిల్లో బీహారో నుండి వచ్చినటువంటి ఇంకొక కార్మికుడు రాత్రి సమయంలో పాప నిద్రిస్తున్న సమయంలో తీసుకెళ్ళి ఆ రైస్ మిల్ వెనకాల భాగంలో తీసుకెళ్ళి రేప్ చేసి అత్యంత దారుణంగా చంపేసిండు. ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నప్పటికి కూడా వారిపైన శిక్షలు పడుతున్నప్పటికీ కూడా ఎందుకు ఈ ఘటనలన్నీ రిపీట్ అవుతున్నాయి? సరే, ఈ చట్టాల గురించి మనం పక్కన పెడదాం. మొత్తానికైతే ఆ నలుగురు రాక్షసుడుని పోలీసులు గుర్తించారు. అయితే ఆ పాప శరీర భాగాలన్నీ కూడా విరిచేసి ఆ డ్రమ్ములో మొత్తం కుక్కి చంపేసినట్టుకైతే మనకు తెలిసింది. ముందే పాపను చంపి ఆ డ్రమ్ములో పడేశాడా లేదంటే డ్రమ్ములో పడేసి అందులో ముంచి చంపేశాడని మాత్రం ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మొత్తానికైతే నిన్న పోలీసులు వాడిని వెతుకులాటలో భాగంగా వెతుకుతుంటే ఈరోజు ఉదయం సమయంలో ఓ చెరువులో వాడు శవమే కనిపించాడు. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సో ప్రభుత్వాలు కూడా అటు దిశ చట్టం అంటూ నిర్భయ చట్టాలంటూ ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి అనే విషయం పైన మనం మాట్లాడుకోవాలి. అయినప్పటికీ కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇట్లాంటి ఎంతోమంది చిన్నారులు చనిపోతూనే ఉన్నారు. ఇట్లాంటి ఎంతోమంది దిశ నిర్భయాలు ఇంకా బలవుతూనే ఉన్నారు ఈ కామాంధుల కోరికలకు. సో మొత్తానికైతే మదనపల్లి ఘటనలో చిన్నారి జీవితాన్ని చిదిమేసినటువంటి నలురూప రాక్షసుడు కులవర్ధన్ ఎట్టకేలకు తను చెరువులో దూకి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ పాప ఆ కుటుంబానికి తిరిగి రాకపోవచ్చు, కానీ ఆ కుటుంబానికి మాత్రం న్యాయం జరిగిందని చెప్పేసి మనం అనుకోవచ్చు.